శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే గురువారం దినం. ఈ గురువారం దినం చాలా కఠినమైన పనులపైన శ్రద్ధ చూపించి విజయం పొందుకోవాలి. ఈరోజు చాలా శక్తివంతమైన గ్రహాలు అనుకూలంగా లేకపోయినా మనం అనుకున్న పనులు మాత్రం ఖచ్చితంగా చేయగలిగితే అది 100 సంవత్సరాల వరకు మీకు గుర్తింపు ఉండేలాగా ఉంటుంది. ఈరోజు అంత ప్రత్యేకత. ఈరోజు సూర్య ఉదయమే చవితి తిథి ఉంటుంది, తర్వాత పంచమి తిథి వస్తుంది. అలాగే ఆశ్లేష నక్షత్రం. ఈ 27 నక్షత్రాల్లో ఆశ్లేష నక్షత్రంలో చాలా ఇబ్బందులు కలిగించిన కొన్ని సన్నివేశాలు, దాన్ని త్వరగా తీరిపోవడం, పెద్ద మనుషులతో పెట్టుకున్న కొన్ని సమస్యలు కూడా పరిష్కరించబడుతుందని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే మానసికంగా ఇబ్బందులు కలిగించి మనల్ని పేరు ప్రతిష్టలు తగ్గించడానికి ఒక వర్గం ఈరోజు ఎదురు చూస్తూ ఉంటుంది. అది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు. మనతోనే, మన కుటుంబంతోనే ఉన్నట్లు మన దగ్గర సహాయం పొంది మనల్ని ఇబ్బందులు కలిగించే వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఎక్కడ కానీ మీరు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. మాటలు వాగ్దానం ఇచ్చేటప్పుడు, డాక్యుమెంట్ సంతకం పెట్టేటప్పుడు, డబ్బులు తీసేటప్పుడు అన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి. ఎందుకు ఇలా ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నానంటే, చంద్రుడు కుజుడితో కలియడం. కుజ చంద్రమంగళం యోగం ఉంటుంది అని చెప్పబడుతుంది. కానీ కుజుడు అక్కడ నీచ స్థానంలో ఉన్నాడు. అందువల్ల మనకు బలహీనతలైపోయిన కుజుడికి చంద్రుడు తోడవ్వడం వల్ల మనము కూడా బలహీనతగా ఉంటాం. ఒక మాటలు మాట్లాడిన వాళ్ళ తాపత్రయం మాటల ద్వారా మనం మనసు కదిలించి ఇబ్బందుల్లో పడిపోతాం. అందువల్లనే చాలా జాగ్రత్తలు ఉండాలని శాస్త్రరీతిగా మీకు సంపూర్ణంగా వివరించబడుతుంది ఈ రోజుటికి. అందువల్ల వినోదాల్లో పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్నేహితుల్లో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా మాట్లాడండి. బంధువుల దగ్గర, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఉన్న కుటుంబంలోనే కొద్దిగా ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు కూడా రావడం, తర్వాత మీకు ఆ ఇబ్బందులు కలిగించిన సమస్య కూడా తీరిపోతుంది. దాంతో ఇబ్బందులు ఏం లేదు. కానీ మనసులో ఆ బాధ అనేది ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల ఈరోజు అన్ని విషయాల్లో రాజ విజయం అనేది కలుగుతుంది. విజయం అంటే చాలా సంపూర్ణంగా ఉంటుంది. ప్రతి విషయంలో పోయిన పనులు వేగవంతంగా చేసుకోవలసిన అవసరం మీకు ఈరోజు ఉంది. అందువల్ల సంపూర్ణ బలం కలిగిన రోజే అన్ని పనులు చేసుకుంటే చాలా వరకు మంచిదని సంపూర్ణంగా వివరించబడింది. ఈరోజు గోచార రీతిగా మనకు బుధుడు ప్రత్యేకత, ధనం కావలసిన చోట ధనం రావడం, అనుకోని డబ్బులు అధికారికంగా మనకు ఖచ్చితంగా కనబడడం, దానివల్ల కుటుంబంలో ఆర్థిక వ్యవస్థ మార్పు కలగబోతుంది. అలాగే జాబ్ చేస్తున్న వారికి ప్రత్యేకమైన సూచనల పరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలు. మిగతా విషయాలన్నీ సానుకూలంగా జరుగుతుంది. మీ అధికారాన్ని ఇతరులు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించి ఆ స్థానాన్ని కోల్పోయేలాగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగే దక్షిణామూర్తి గురువు 8వ స్థానంలో ఉండడం వల్ల దక్షిణామూర్తి వెళ్ళడం మంచిది. ఈరోజు వ్యాపార మూలకంగా మరియు ఇతర కార్యకలాపాల ద్వారా మూలాధానం ఉండగలదు. సంగమనందు హోదా పెరుగుటకు మరియు ధనం కూడా కూడి వృద్ధి నందు ఉండగలదు. మీ మిత్రులు మరియు ఆప్తులు సామరస్యం కలిగి ఉండగలరు. ఈరోజు మీ వాహనములు కొనుటకు అవకాశం కలదు. ఈరోజు నైతికబద్ధమైన నీతివంతంగా కార్యక్రమాలు చేయటం మొగ్గు చూపుతురు. పిల్లలు విద్య విషయాల్లో కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల వైద్య ఖర్చులకు కూడా డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడం అనేది కూడా జరుగుతుంది.
అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు పసుపు వర్ణం ఉన్న గుడ్డలు వేసుకోవడం వల్ల కొంచెం మెరుగైన ఫలితం ఉంటుంది. అలాగే ఈరోజు మీ జీవిత భాగస్వామి యొక్క ఆమె యొక్క సూచనల ద్వారా మీరు కుటుంబంతో ఎన్నో ఇబ్బందులు కలిగించే కొన్ని సన్నివేశాలు దూరం చేసే అవకాశాలు ఉంది. మీరు ఏదైనా జీవితంగా అనారోగ్యం గుచ్చి ఉన్నప్పుడు రక్త దోషం గురి అవ్వడం అనేది జరగవచ్చును. అందువల్ల పదునైన వస్తువులు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజశుక్రుల వల్ల ఇటువంటి శస్త్రచికిత్స చేయించుకోవలసిన విషయాల్లో కూడా త్వరగా చేసుకోండి. అలాగే గృహమునందు చిన్నపాటి ఆందోళనని సరి చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోండి. అలాగే ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకమైన విషయాల్లో విజయం కలుగుతుంది. అలాగే వాళ్ళు పనులు చేసే విషయాల్లో ధన సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మిగతా ఎటువంటిది లేదు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయి. సానుకూలంగా చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. కొన్ని ఇబ్బందులు కలిగించిన కొన్ని సన్నివేశాలు కూడా త్వరగా తీరిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యార్థులకి ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా వాళ్ళ విద్య విషయంలో శ్రద్ధ తీసుకొని పురోగతిని పెంచడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. వాళ్ళకి ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించాల్సిన అవసరం మనకి ఉంటుంది. అలాగే నిరుద్యోగులు ఇప్పుడు చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్న వారికి ఉన్న ఫలంగా అనుకోకుండా కొన్ని శుభవార్తలు రావడం, కంపెనీ ద్వారా వాళ్ళకి పిలుపు అందడం వల్ల ఖచ్చితంగా జాబ్ పరమైన సెలెక్టింగ్ అనేది జరుగుతుంది. ఈవేళ స్త్రీలకు ప్రత్యేకంగా వ్యాపార రంగంలో అభివృద్ధి కలిగిస్తుంది. అలాగే కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. స్త్రీలు అనుమానం అనే ప్రత్యేకమైన మనస్తత్వంతో ఉంటారు. అనుమానాన్ని పక్కకు పెట్టేయండి. ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తుంటారు. అనుమానం వద్దు. కుటుంబంలో ప్రశాంతత తీసుకోండి. పురుషుల పైన అనుమానం కానీ స్త్రీల పైన అనుమానం కానీ ఎక్కడ కానీ పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ కుటుంబాన్నే ఇబ్బంది కలిగించే కొన్ని గ్రహస్థితులు దోషం ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మీ నరసింహస్వామిని మొక్కడం ఆరోగ్యకరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది. ధన సంపాదన రెట్టింపు సంఖ్యలో వస్తుంది. వృత్తిపరంగా విషయాల్లో మీకు కలిసి వస్తుంది. అలాగే ఈవేళ గోచార ఫలితం. ఈవేళ అన్ని విషయాల్లో నిశ్చితంగా పరిశీలించి ఇప్పటిదాకా బుర్రకి తట్టని విషయాల్లో తవ్వి తీసి కొత్త ప్రణాళిక వేస్తారు. కొందరి సహాయంతో ఎంతో కాలంగా జరగని పనులు చకచకా జరిగిపోతాయి. ఈవేళటి పురోగతిని సూచిస్తుంది. పసుపుకు సంబంధించిన విషయాల్లో అధిక అదృష్ట రంగులుగా చెప్పవచ్చు. ఈరోజు త్వరగా మీ మాట జారకుండా మీరు విలువైన విషయాల్లో అడుగులు వెయ్యాలి. అలాగే మీ సహచర వర్గానికి పెంచుకోవడానికి ద్వారా అత్యున్నత విజయాన్ని అందుకోగలుగుతారు. మీరు చొరవతో మొదలుపెట్టిన ఒక పని అర్ధాంతంగా మధ్యలో ఆపేయాల్సిన వస్తుంది. దాన్ని చాకచక్యంగా మొదలుపెట్టి పూర్తి చేసేలాగా ప్రయత్నించండి. చివరికి మీరు కోరుకున్న విజయం సాధిస్తారు. ఎటువంటి సమస్యలైనా ఎదురైనా సరే నిరాశ పడకుండా ఆశ దృక్పథంతో ఉండాలి. సమస్యని పరిష్కరించడంలో మీరు విజయవంతం అవుతారు. మరొక సమస్య వెంటనే రాదని భరోసా ఏమీ లేదు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులని సరి చేసుకోవడం మంచిది. ఈవేళ మీరు పనిచేసే చోట అన్ని విషయాలు కలిసి వస్తాయి. మెరుగైన ఫలితం కనబడుతుంది. అనేక విషయాల్లో ఎవరైనా పరుష పదాలతో ఇబ్బందులు కలిగించే వాళ్ళని పట్టించుకోకండి. మీ సహ ఉద్యోగాలు కూడా మిమ్మల్ని విమర్శించడానికి కొన్ని విషయాలు ఉంటాయి. దాన్ని పట్టించుకోకండి. అలాగే మీరు ఈరోజు లక్ష్య సాధన కోసం ఎక్కువగా ప్రయత్నిస్తారు. అనేక విషయాల్లో గృహ నిర్మాణం పనులు పూర్తి అవుతాయి. కొత్త ఇంటి కలలు నెరవేరుతాయి. వాహనాలు కొనుక్కోవచ్చు. ఆభరణాలని కొనుక్కోవచ్చు. ఎటువంటి సంపదపరమైన విషయాల్లో మీరు సంపూర్ణంగా ఖచ్చితంగా దాన్ని అడుగులు వేసి ముందుకు తీసుకుని వెళ్ళండి. ప్రేమలో ఉన్న